కేపీ ఫాల్స్ లోనావాలా. ఇన్స్టాగ్రామ్ రీల్స్లో చాలా ఫేమస్ అయిన కేపీ ఫాల్స్ రైల్వే బ్రిడ్జ్ని మనం ఎప్పుడూ హిందీ వాళ్ళ రీల్స్లోనే చూస్తూ ఉంటాం. కానీ తెలుగులో కూడా ఖచ్చితంగా మన వాళ్ళకు చూపించాలనే ఆలోచనతో ఈ ఒక ప్రయత్నం అయితే చేశాను. కానీ దారిలో ఎన్నో కష్టాలు, చాలా డేంజరస్ ట్రెక్, కొండలు లోయలు దాటుకొని అక్కడికైతే చేరుకోవాలి. వర్షాకాలంలో వర్షం వచ్చినప్పుడు ఈ ట్రెక్ చేయడం అనేది చాలా కఠినమైనది. అయినా మనం చేరుకుంటాం, ఎందుకంటే ఇక్కడ ఉన్నది ఒక తెలుగోడు. నిజం చెప్పాలంటే మా ప్రాణాలకు తెగిచ్చి చేసిన ఈ ట్రెక్ని తప్పకుండా పూర్తిగా చూడండి. ఎన్ని కష్టాలు ఎదుర్కొంటూ ఇక్కడ చేరుకున్నా అనేది మీకే తెలుస్తుంది. అదిగో మీకు అక్కడ కనిపిస్తుంది కదా, అదే కేపీ ఫాల్స్ రైల్వే బ్రిడ్జ్. అక్కడికి వెళ్ళాలి. చాలా రిస్కీ అంట ట్రెక్కింగ్ అయితే, అయినా పర్లేదు, చూసేద్దాం, చేసేద్దాం. ఇది లోనావాలాకి మెయిన్ రైల్వే స్టేషన్ నుంచి ఒక 15-20 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఈ ఏరియా మొత్తాన్ని కోపోలి అంటారు. ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళాలి మనం. ఇక్కడ పైకి ఎక్కాలంటే ఇక్కడ దత్తా మందిర్ ఉంది. ఫస్ట్ ఈ పక్క నుంచి వెళ్ళాలంట పైకి. ఒక అరగంట ట్రెక్కింగ్ అంటున్నారు, మరి ఎంతసేపు పడుతుందో. ఒక హాఫ్ అన్ అవర్ వెళ్తే వెళ్ళిపోవచ్చంట పైకి. చూద్దాం, ఇంకెవరో వస్తున్నారు, కలిసి వెళ్దాం. మనం ఇద్దరం వెళ్ళాలంటే కష్టం, కానీ కొంచెం ఫారెస్ట్లో ట్రెక్కింగ్ ఒక బ్యాచ్తో వెళ్దాం. ఎవరో వస్తున్నారు. ఈ గ్రూప్ దొరికారు. కొంతమంది కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర అలా ఉన్నారంట. మొత్తం ఒక ఆఫీస్లో వర్క్ చేసేవాళ్ళు, వేరే వేరే రాష్ట్రాల నుంచి వచ్చారు. కలిసి వెళ్దామన్నారు, చూద్దాం. రాజుగారు మంచి ఊపు మీద ఉన్నారు. నా అండి అక్కడికి వెళ్ళాలి ఇప్పుడు మనం. అబ్బా ఎంత ప్రశాంతంగా ఉంది. చెట్లు, ఆ పక్షుల అరుపులతో భలే ఉంది. ఏ గోళ లేదు, ప్రశాంతంగా ఉంది. కానీ ట్రెక్కింగే దోల తీరిపోద్ది అనుకుంటున్నా. ఇంకా పైకి కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ ట్రెక్ అనుకుంటా. మొత్తం ఒక హాఫ్ అన్ అవర్ ట్రెక్ చేస్తే అదిగో అక్కడికి వెళ్దాం. మనకు బ్యాచ్ కలిసారు, అన్ని రకాల స్టేట్లో ఉన్నారు, దాంట్లో కలిసి వెళ్ళిపోతున్నాం. వీటికి తెలియని విషయం ఏంటంటే ముందుందే ముసళ్ళ పండగ, అది అప్పుడే తెలియదు. क्या है इतना टाइम नहीं लगता, ये नहीं गिरते हो, पैर देख के रखो बस. चलो गिरता नहीं है. Oh my God. వర్షాలు వస్తే చాలా కష్టం. ఇవే వర్షం లేనప్పుడు పర్వాలేదు, ప్రాబ్లం లేదు. బా అయిపోయింది అప్పుడే. ఎక్కువ దూరమే రాలేదు, కానీ పైకి ఎక్కాలి కదా, కొంచెం ఆయాసం వచ్చారు. సగం దూరం వచ్చామేమో, చూద్దాం. देख के आते हैं क्या करें. हाँ एक बात देखो भाई, देख तो लेते क्या भाई, रुको जाओ, देख आते हैं. रेस्ट करो. ये कैमरा मेरे साथ जाएगा, चलेगा ना? तुम जाए कोई बात नहीं, कैमरा आना चाहिए. करनी है తప్పిపోయాము. ఇటు కాదు, అటు ఇటు వెళ్ళాలి. రూట్ ఏం లేదు కదా, కొంచెం ఇబ్బంది. వేరే రాంగ్ రూట్లోకి వచ్చేసాం.
కొంచెం వెనక్కి వెళ్ళి ఇంకో రూట్లోకి వెళ్ళాలి. అమ్మారే ఇప్పటి వరకు మనతో వచ్చిన బ్యాచ్ మా వాళ్ళకి అది ట్రిక్ చేయలేమని దెబ్బేశారు. ఇక్కడ ఇంకో వాటర్ ఫాల్ ఉంది, అది కూడా చూసుకొని ఆ ట్రిక్ అయితే మళ్ళీ చేద్దాం. అసలు ఫ్లవర్స్ చూడండి, ఫారెస్ట్లు ఎలా ఉన్నాయి వెళ్తూ ఉంటే, భలే ఉన్నాయి. వదిలిపోయినాయి కదా. చూద్దాం. ముందైతే అక్కడ ఏదో వాటర్ ఫాల్ ఉందంట, చూసేసి నెక్స్ట్ మళ్ళీ ఆ ట్రెక్ని అయితే ఖచ్చితంగా చేద్దాం. ఫారెస్ట్లో మాత్రం తప్పకుండా ఇలాంటి ప్లేస్కి వచ్చినప్పుడు మీకు గైడ్ ఉంటేనే రండి. గైడ్ లేకుండా అయితే వస్తే ఫారెస్ట్లో తప్పిపోతారు. చూడండి ఎలా ఉందో, చుట్టూ మనిషి కూడా ఉన్నాడు, చాలా రిస్క్. అబ్బబ్బా ఏముంది ఆ వెదరు, ఆ వర్షంలో ఆ వాటర్ ఫాల్ అదిరిపోయింది. మళ్ళీ మొదలు పెట్టాం. ఇంకో బ్యాచ్ వచ్చారు, వాళ్ళు కనిపించి వెళ్దామన్నారు పైకి. సరే ఇంకో వే అన్నారు, కానీ అది ఎక్కడో చాలా దూరం అంట పైకి వెళ్ళాలంటే. ఇదే ఈజీ వే, అదే కొంచెం కష్టంగా ఉంది. మరి ట్రై చేద్దాం. కొంచెం అసలు ఆ వ్యూస్ అదిరిపోయినాయి కాబట్టి చేయాలనిపిస్తుంది. పర్లా, కొంచెం కష్టపడదాం. ఇప్పుడు ఈ బ్యాచ్తో వెళ్ళేది. ఈ బ్యాచ్లో కూడా ఎవరికి ఏం తెలియదంట, కాకపోతే కొంచెం ఐడియా ఉందంటే ఎలా వెళ్ళాలో. చూద్దాం. ఇంక చేసేది ఏముంది, మనకి ఎలాగో రూట్ తెలియదు, వీళ్ళకి తెలుసు అన్నారుగా, పోదాం. దారి ఎలా ఉందో. మనం ఇందాక ఒక బ్యాచ్తో వచ్చి ఇది ఇక్కడ వరకు వచ్చి వెనక్కి వెళ్ళిపోయాం. అందులో అమ్మాయిలు భయపడిపోయారు, మా వాళ్ళకి అది ఎక్కలేమని. వీళ్ళు అనేది ఏంటంటే ఇటు నుంచే వెళ్ళాలంట. అబ్బో వర్షం కూడా పడుతుంది, చాలా రిస్క్ ఇది మాత్రం. పడితే కోమానే. వర్షం, ట్రెక్కింగ్, అమ్మో. ఆ రైల్వే బ్రిడ్జ్ కోసం చూడడం కోసం ఈ రిస్క్. మొత్తం వర్షం కుమ్మేస్తుంది. ఇప్పుడు ఆ రాక్ మీద వెళ్ళాలి. ఇప్పుడు సిచ్యువేషన్ ఎలాగుందంటే కక్కలేక మింగలేక అన్నట్టుంది. అటు కిందకి వెళ్ళలేము, ఇటు పైకి వెళ్ళలేము, వర్షం కుమ్మేస్తుంది. వే చూస్తేనేమో ఇలా ఉంది, ఎలాగెళ్తారా బాబోయ్ అనిపిస్తుంది నాకైతే. ఇది భయ్యా, మీకు ఈ షార్ట్స్ చూస్తే అర్థమై ఉంటుంది ఈ ట్రిక్ ఎంత కష్టంగా ఉందో. ఆ వర్షంలో చాలా రిస్క్, కానీ అంత రికమెండ్ కూడా చేయను నేను. ఇప్పుడు ఇది చూస్తే మీకు అర్థమై ఉంటుంది. ఎక్స్ప్లోర్ చేయడం అనేది చాలా కష్టం. నార్మల్గా వెళ్ళడం వేరు, వెళ్తూ ఎక్స్ప్లోర్ చేయడం చాలా వేరియేషన్ ఉంటుంది. కెమెరా పెట్టుకొని ఈ ప్లేసెస్ అన్నీ మీకు ఎలా వెళ్ళాలి, ఎలా ఉంటుందని చూపించడం అనేది చాలా కష్టం భయ్యా. కొంచెం ఇలాంటివి చేసే వాళ్ళు ఎవరైనా సరే సపోర్ట్ చేయండి వాళ్ళని కొంచెం.
వామ్మో అదేంద్రా జలపాతం దాటాలంటే ఇప్పుడు Everywhere is fog. అదిరిపోవాలి అసలు వాటర్ ఫాల్ ఎలా వస్తుందో వావ్ అసలు ఆ వ్యూస్ చూడండి ఎలాగున్నాయో మైండ్ బ్లోయింగ్ నిజంగా ట్రెక్ మాత్రం అదిరిపోయింది లైఫ్లో కొంచెం రిస్క్ అయినా పర్లేదు కానీ ఇలాంటి ట్రెక్ చేయాలి అప్పుడప్పుడు అమ్మా మామూలుగా లేదు వర్షం రావడం వల్ల అనుకుంటా ఇంకా కొంచెం రిస్కీగా ఉంది సూపర్గా కూడా ఉంది చిలక కూడా వేసింది చెప్పాలంటే ఇది ఇలా ఎక్కాలి పైకి అది విషయం వామ్మో ఓయ్ వామ్మో ఏందిరిది ఇప్పుడు ఈ వాటర్ ఫాల్ దాటుకొని వెళ్ళాలా మనం పెద్ద సినిమానే అరే ఈ వాటర్ ఫాల్ సౌండ్కి సగం చచ్చిపోతారా ఇది దాటుకొని వెళ్ళాలా ఓ నిమ్మ ఎంత ఉందరా రే చాలా పెద్దదిరా అక్కడి నుంచి వస్తున్నాయి వాటర్ అరే దర్తే అయ్యా దాటామయ్యా సాయిరాం దాని దగ్గరికి వెళ్ళడం కోసం ఎవడో దీని పైకి వెళ్ళినప్పుడు చెప్పాడురా 1 గంట 40 నిమిషాలు అన్నాడు ఆయన అవడో కానీ ఒంగోబెట్టి కొట్టేయాలి నా కొడుకుని 1 2 గంటలు ఈజీగా పడుతుంది అసలు దానికి దారి ఎక్కడ ఉందరా స్వామి आगे कुछ है Oh my God. अगर हाँ ये मेरा मैंने सर्वर याद रही है फिजिक्स अरे अरे यार गांव पट्टी का भाई पीछे जा रहा है पूरा नीचे आ रहा मैं వాము నా జీవితంలో మళ్ళీ ఇలాంటి ట్రెక్కింగ్ చేయను కూడా వాబ్బో ఎలా ఉందో వాటర్ ఫాల్ చూడండి వాటర్ ఎక్కడి నుంచి వస్తే అక్కడికి వచ్చేసాం పైకి ఆల్మోస్ట్ ఈ రాక్ అది దారి అబ్బా ఇంత కష్టపడి వచ్చిన దానికి చేరుకున్నాం కమాన్ గుసగుసా అబ్బబ్బా అస్సలు ఏముందరా ఈ ప్లేస్ ఆ వాటర్ ఫాల్ రైల్వే బ్రిడ్జ్
ఎలాగైతే సాధించాం తెలుగోడు ఇక్కడ. Let's go. I wake up to a little bit of drool on my pillow, feel like it's gonna be a bad day. Yeah, I'm tired of shit, and the coffee ain't hit yet, damn ain't that great. I don't wanna go to work, cause my boss is a jerk, and I'm not even that paid. I need a change in my life, cause I don't feel alive, and there's nothing that makes me happy. Hold my beer for a minute, I'm about to quit my job, cash in for a ticket. I'm going on a trip and I don't plan to visit. I'm gonna stay there till I feel like I'm winning, oh. And this is just the beginning. I need a big change, help me feel like living. I need a big swing, home runs I'm hitting, and I'll never look back, moving on till I get it all. And we all got dreams, we all want things. చేరుకున్నాం. లోనావాలాలోనే ఫేమస్ ట్రెక్ అయింది. ఈ ఫేమస్ ట్రెక్ ఇది. ఈ రైల్వే బ్రిడ్జ్ దగ్గరికి వస్తారు. ఇక్కడ ట్రైన్ వస్తే ఒక రేంజ్లో ఉంటుంది ఆ వ్యూస్. అసలు చాలా కష్టపడి వచ్చాం. నా జీవితంలో ఇలాంటి ట్రెక్ ఎప్పుడూ చేయలే, మళ్ళీ చేయను కూడా. చాలా కష్టం, భయం వేసింది. పర్లా ఎలాగైతే వచ్చేసా. ఇప్పుడు ఇక్కడ ట్రైన్ వస్తే అసలు ఆ వ్యూస్ ఒక నెక్స్ట్ లెవెల్. అది మనకు కావాల్సినది. లోనావాలా వచ్చింది అసలు మెయిన్. దీన్ని చూడడం కోసం వచ్చా. చాలా కష్టపడి ఎక్కాను అన్నమాట పైకి. అయితే సూపర్, కానీ చాలా కష్టం. తెలిసిన వాళ్ళు ఉంటే, ఎవరైనా గ్రూప్ ఉంటేనే రావచ్చు. ఒకరిద్దరు అయితే పైకి రాకండి ప్లీజ్, చాలా రిస్క్. ఏంటి మామ ఎలా ఉంది? అదిరిపోలా, ఒక రేంజ్లో ఉంది కదా. అదిగో మనం ఆ టేప్ కూడా వెళ్ళొచ్చు. ఆ ఫాల్ దగ్గర నుంచి అక్కడి నుంచి చూడొచ్చు. గమ్మున టేప్కి వెళ్ళిపోదాం. ఇదిరా అసలు పాయింట్. ఏముంది, మామూలుగా లేదు. హిందీ వాళ్ళు పెడతారా, నేను పెడతా. ఇప్పుడు రీల్స్ ఎరగదీసేస్తాం, మామూలుగా ఉండవు. చూడండి ఇన్స్టాగ్రామ్లో కూడా చూసిన అసలు మైండ్ బ్లోయింగ్ అంతే. ఇంక అసలు చెక్కిపోతుంది ప్లేస్. భలే ఉన్నాయి. చూశారు కదా వీడియో. నా లైఫ్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ అంటే 100% ఇది ఒకటి ఉంటుంది ఖచ్చితంగా. అసలు ఏముందంటే ఎంత కష్టపడ్డామో ఇక్కడికి వచ్చిన తర్వాత, అంత అసలు సూపర్. ఇదిగో అసలు ఈ రైల్వే ట్రాక్ కానీ, ఆ ట్రైన్ మళ్ళీ ఇంకో ట్రైన్ వస్తున్నట్టుంది. సూపర్ అసలు. చూద్దాం. అయిపోయింది కదా. రిటర్న్లో వచ్చేటప్పుడు ఇంక వర్షం తగ్గిపోయింది. వెళ్ళేటప్పుడు మాత్రం ఫుల్ వర్షం. ఇందాక వాటర్ కారిని ఇదంతా. ఇప్పుడు ఏంటో కాకపోతే ఒక చోట పడ్డాం. చిన్న దెబ్బ తగిలిందిలే, కానీ అసలు బట్టలు ఆ బురద మట్టి మొత్తం బురద మట్టి మట్టి. వీడియో మాత్రం నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. కానీ సింగిల్గా ఇద్దరు అయితే ఎవరు రావద్దు ప్లీజ్. చాలా కష్టం. అంటే కష్టం అంటే ఇక లోకల్ గైడ్ ఎవరంటే తెలిసిన వాళ్ళు ఉంటే ఓకే, లేకపోతే కష్టం. మేము గ్రూప్గానే వెళ్ళాం.
కొంచెం ఇబ్బంది, వర్షం పడినప్పుడు ఇంకా ఇబ్బంది. మీరు ఒక 4-5 మెంబర్స్ వస్తే రావచ్చు, అది రూట్ తెలిస్తేనే, లేకపోతే కష్టం. ఓకేనా? ఇంతటి ఈ వీడియో ఎంజాయ్ చేస్తున్నా, ఒక లైక్ చేసి కామెంట్ చేసాను గైస్. ఓకే, అందరికీ టేక్ కేర్, బాయ్ బాయ్.